లుమియో ఈ బ్రాండ్ మీరు లాస్ట్ 5 months నుంచి వింటూనే ఉన్నారు. ఫ్లిప్కార్ట్ నుంచి, షామీ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ ఈ బ్రాండ్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇండియన్ యూజర్స్ పైన సర్వే చేశామని చెప్తున్నారు. దాదాపు 50,000 మందికి పైగా సర్వే చేశారు. అందులో 66% మంది వాళ్ళ టీవీస్తో వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేరని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే UI ల్యాగ్స్ కానీ, మనం యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు లేట్గా ఓపెన్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇండియన్ యూజర్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానికి సొల్యూషన్గా ఇండియాస్ ఫాస్టెస్ట్ టీవీని మార్కెట్లోకి లాంచ్ చేశామని కంపెనీ చెప్తుంది. దీనిలో వీళ్ళు 2 TVsని లాంచ్ చేశారు, లుమియో విజన్ 7 అండ్ విజన్ 9. విజన్ 7 వచ్చేసరికి మిడ్ రేంజ్ టీవీ, విజన్ 9 వచ్చేసరికి ప్రీమియం టీవీ. ఇప్పుడు మన దగ్గర లుమియో విజన్ 7 అయితే ఉంది. ఇది 43 ఇంచ్ మోడల్, 30,000కి లాంచ్ చేశారు. మీకు దసరా సేల్లో అవ్వచ్చు, ఇంకా GST తగ్గినాయి కాబట్టి ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,000 దగ్గర రావచ్చు. సో 25,000 దగ్గర ఈ టీవీ ఎలా ఉంది ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. దీనిలో నాకు ప్లస్ అనిపించినవి ఏంది, మైనస్ అనిపించినవి ఏంది, వీటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టీవీ బాక్స్ మీకు ఇలా ఉంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో అసెంబుల్ చేశారు. బాక్స్లో మీకు అన్ని కంటెంట్స్ అయితే ఇస్తున్నారు. టీవీ ఉంటుంది, స్క్రూస్ ఇస్తున్నారు, పవర్ కేబుల్ ఇస్తున్నారు, వారంటీ కార్డు ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, రిమోట్ ఉంది, 2 AAA బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు. వీటితో పాటు మినీ AV కార్డ్ కూడా ఇస్తున్నారు. మీ దగ్గర పాత DVD ప్లేయర్స్ ఉన్న, రెట్రో గేమింగ్ కన్సోల్స్ ఉన్న, దీని ద్వారా మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. బాక్స్ లో ఇచ్చిన టీవీ స్టాండ్స్ బాగున్నాయి, కింద గ్రిప్ కూడా బాగా ఇచ్చారు. టీవీ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ మొత్తం మెటల్ ఇచ్చారు, PCB యూనిట్ ప్లాస్టిక్ ఉంది, బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే అన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఆడియో అవుట్పుట్ ఉంది, 3 HDMI 2.1 పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఒకటి ER సపోర్ట్ చేస్తుంది, ఒక USB 3 పోర్ట్ ఇచ్చారు, ఒక టీవీ పోర్ట్ ఇచ్చారు, ఒక ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు, ఒక మినీ AV పోర్ట్ ఇచ్చారు, 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, ఇవి 2.0కి సపోర్ట్ చేస్తాయి, ఒక LAN పోర్ట్ అయితే ఇచ్చారు. ఇంకా నాకు బ్యాక్ సైడ్ ఈ పోర్ట్స్ దగ్గర వీళ్ళు రిఫ్లెక్టివ్ ప్లేట్ అయితే ఇచ్చారు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. మిగిలిన టీవీస్లో మీకు బ్లాక్ కలర్లో వస్తూ ఉంటాయి. ఈ రిఫ్లెక్టివ్ ప్లేట్ వల్ల చీకట్లో పోర్ట్స్ బాగా కనిపిస్తాయి. మీకు బాక్స్లో వాల్ మౌంట్ ఎక్విప్మెంట్ అయితే ఏం లేదు. వీళ్ళు టెక్నీషియన్స్ వస్తారు కదా, వాళ్ళ ద్వారా మీరు వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. విజన్ 7కి మీరు వాల్ మౌంట్ చేసుకోవాలి అంటే 500 రూపాయలు తీసుకుంటారు. అదే విజన్ 9కి మీరు వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే 600 రూపాయలు తీసుకుంటారు. రిమోట్ అయితే చాలా కాంపాక్ట్ ఉంది, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. ఇది బోత్ IR రిమోట్ అండ్ బ్లూటూత్ రిమోట్. మీరు ఎక్కడి నుంచి అయినా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, దాన్ని చూపించాల్సిన అవసరం లేదు. కెమెరాగా పెడుతున్నాం. సో ఈ రకంగా ఈ రిమోట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన అన్ని OTT యాప్స్ అయితే ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఈ టీవీలో బాగా హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్. అంటే ఫాస్టెస్ట్ టీవీ అని అంటున్నారు. 1,00,000 రూపాయల లోపు మనం మార్కెట్లో చూసే స్మార్ట్ టీవీస్ అన్నింటిలో యాక్చువల్గా ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే టీవీస్ అన్ని మీకు 2GB ర్యామ్తో కానీ 1.5 GB ర్యామ్తో కానీ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి 3 GB ర్యామ్తో వస్తుంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తే బాగుండేది. వీళ్ళు చెప్పడం బాస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటున్నారు, కానీ ఇది రియల్ టెక్ ప్రాసెసర్. కొంచెం UI ఫాస్ట్గానే ఉంది, అక్కడక్కడ మీరు కొంచెం స్లోనెస్ నోటీస్ చేస్తారు. సూపర్ ఫాస్ట్ అయితే లేదు, ఫాస్ట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వద్దాం. టీవీ అనగానే ఫస్ట్ మనకి డిస్ప్లేనే కావాలి, డిస్ప్లే బాగుండాలి. పిక్చర్ విషయానికి వస్తే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయితే చేస్తూ ఉన్నారు. దీనిలో మొత్తం 3 మోడల్స్ అయితే ఉన్నాయి. 43 ఇంచ్ మోడల్కి, 50 ఇంచ్ మోడల్కి, 55 ఇంచ్ మోడల్కి ప్యానల్స్ అయితే చేంజ్ అయిపోతాయి. 43 ఇంచ్ మోడల్, 55 ఇంచ్ మోడల్లో మీకు IPS ప్యానల్ అయితే వస్తుంది. 50 ఇంచ్ మోడల్లో మీకు VA ప్యానల్ వస్తుంది. 50 ఇంచ్ ప్యానల్లో మీకు కలర్ యాక్యురసీ ఇంకా బెటర్ ఉంటుంది. అది మీకు 114% DCI P3తో వస్తుంది, 83% REC 2020తో వస్తుంది. 43 ఇంచ్ మోడల్ 55 ఇంచ్ మోడల్తో కంపేర్ చేస్తే 50 ఇంచ్ మోడల్లో కలర్ యాక్యురసీ ఇంకా మీకు బెటర్ ఉంటుంది. 43 ఇంచ్ మోడల్లో మీకు KSF QLED అయితే యూజ్ చేశారు. అండ్ 50 ఇంచ్ మోడల్, 55 ఇంచ్ మోడల్లో మీకు డెడికేటెడ్ క్వాంటమ్ లేయర్ అయితే యూజ్ చేశారు. ఈ విధంగా వీళ్ళు రకరకాల మార్పులు చేసి ఈ విజన్ 7ని తీసుకొచ్చారు. జనరల్ ఆడియన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని ఒకే మోడల్ తీసుకొస్తే బాగుండేది. ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి 43 ఇంచ్ మోడల్. ఇది వచ్చేసరికి IPS ప్యానల్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే బాగున్నాయి, HDR అండ్ డాల్బీ విజన్ కూడా బాగుంది. ఆ డోర్స్ అన్ని మీరు ఓపెన్ చేసి డే లైట్ లో కనుక దీన్ని యూజ్ చేస్తుంటే కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. లైట్ కొంచెం తక్కువగా పడి లో లైట్ లో కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ టీవీ మీకు బాగా అనిపిస్తుంది. అంటే దీనిలో డోప్ పిక్చర్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. మీరు పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, 720pలో 1080pలో పాత సినిమాలు మనకి కనిపిస్తూ ఉంటాయి OTTలో. వాటిని అప్స్కేల్ చేసి 4K క్వాలిటీలో మీకు చూపిస్తూ ఉంటుంది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ ఆ ప్రైస్కి నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. చిన్న రూమ్స్లో కనుక మీరు వింటే సౌండ్ క్వాలిటీ చాలా లౌడ్ ఉంది, క్లారిటీ ఉంది. దీనిలో డాల్బీ ఆడియో ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. వీళ్ళు ఓన్గా ఆడియో ట్యూనింగ్ అయితే చేసుకున్నారు, DZS ఆడియో ట్యూనింగ్ అంటున్నారు వీళ్ళు. ఇది 43 ఇంచ్ మోడల్. ఇది వచ్చేసరికి 24 వాట్ స్పీకర్తో వస్తుంది. 50 ఇంచ్ 55 ఇంచ్ మోడల్ మీకు 30 వాట్ స్పీకర్తో వస్తుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు
ట్రైలర్స్ ఏమైనా చూస్తున్నప్పుడు ఆడియో క్వాలిటీ బాగుంది, డైలాగ్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో మ్యూజిక్ డైలాగ్ ని డామినేట్ చేస్తుంది, కానీ ఓవరాల్ గా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రైస్ కి నాకు బాగా నచ్చింది. ఇంకా మీది పెద్ద రూమ్స్, ఇంకా మీరు బెటర్ ఆడియో క్వాలిటీ కావాలి అనుకుంటే ఈఆర్కి సపోర్ట్ కూడా ఇచ్చారు. మీరు ఎక్స్టర్నల్గా సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసుకొని హై క్వాలిటీ సౌండ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓఎస్ విషయానికి వస్తే గూగుల్ టీవీ ఓఎస్ పైన రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ వెర్షన్ 11 పైన రన్ అవుతుంది. అట్లీస్ట్ వీళ్ళు 14 ఇచ్చినా బాగుండేది. 2 years బ్యాక్ ఓఎస్ని తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో ఇచ్చారు. దీనిలో మీకు 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 14 వరకు మీరు ఓఎస్ అప్డేట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు సపరేట్గా TLDR అనే యాప్ అయితే తీసుకొచ్చారు. మీకు అక్కడ టీవీలో చూసినా ఉంటుంది, రిమోట్ పైన చూసినా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ప్రెజెంట్ 2 కేటగిరీసే ఉన్నాయి, మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్. మీరు రెగ్యులర్గా మ్యూజిక్ వినేవాళ్ళు అనుకుంటే టీవీలో మీ టేస్ట్కి తగ్గట్టు అక్కడ మ్యూజిక్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో మనకి ట్రెండింగ్ అవుతున్న సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే అప్కమింగ్ మ్యాచెస్ ఏమున్నాయి, ఆ మ్యాచ్ రిజల్ట్స్, వాటి సమ్మరీ, వీటన్నిటిని అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా మ్యూజిక్ స్పోర్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. గేమింగ్ పరంగా మీకు ఆటో లో లేటెన్సీ మోడ్ అయితే ఇచ్చారు. దీనిలో MEMC కూడా ఇచ్చారు. మీరు ఏమైనా యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు కానీ స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు కానీ ఇది ఆన్ చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ నాకైతే అంత డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. దీనిలో మీకు VRR లేదు, వేరియబుల్ రీఫ్రెష్ రేట్ అయితే లేదు. 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చి ఉంటే ఇంకా మీకు గేమింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. దీనిలో అయితే మీరు PS5 కనెక్ట్ చేసుకుని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మీడియంగా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవచ్చు, అండ్ మూవీస్ ఇలాంటివి అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ విజన్ 9కి విజన్ 7కి మీకు ప్యానల్ అయితే చేంజ్ అయిపోద్ది. విజన్ 9 మీకు QD మినీ LED టీవీతో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి QLED టీవీ. దానిలో మీకు చిన్న LEDs ఉంటాయి, ఎక్కువ LEDs అయితే ఉంటాయి విజన్ 9లో. దీనిలో మీకు తక్కువ LEDs ఉంటాయి, కొంచెం LEDs పెద్దగా అయితే ఉంటాయి. విజన్ 9లో మీకు లోకల్ డిమ్మింగ్ అయితే ఉంటుంది, దీనిలో మీకు లోకల్ డిమ్మింగ్ అయితే ఉండదు. ఇది మెయిన్గా ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే. ఇది వచ్చేసరికి మొత్తం 2 మోడల్స్లో అయితే వస్తుంది, విజన్ 7 అండ్ విజన్ 9 అని చెప్పి. విజన్ 7లో మీకు 43 ఇంచ్ మోడల్ ఉంటుంది, 50 ఇంచ్ మోడల్ ఉంటుంది, 55 ఇంచ్ మోడల్ ఉంటుంది. అండ్ విజన్ 9లో మీకు 55 ఇంచ్ మోడల్ మాత్రమే ఉంటుంది. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు నాకు బాగానే అనిపించింది. సో టీవీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ 2-3 సార్లు వీళ్ళు ఫోన్ చేశారు, గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ మీకు వీళ్ళే సపరేట్గా ఫోన్ చేసి వారంటీ క్లెయిమ్ చేసుకోవడం కూడా చెప్పారు నాకు. ఇప్పుడు TLDR యాప్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ వారంటీ చూసుకోవచ్చు. మీరు 2 years అయితే వారంటీ ఇస్తున్నారు. అదే దీన్ని ముందుగా కొంతమంది ప్రీ ఆర్డర్ చేశారు, వాళ్ళకైతే 3 years వారంటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. వారంటీ మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది టెక్నీషియన్ వస్తారు కదా, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోతే వాళ్ళే మీకు కాల్ చేసి మీ సీరియల్ నెంబర్ అయితే అడుగుతారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇన్వాయిస్ నెంబర్ పంపిస్తే వాళ్ళే మీకు ఇది వారంటీ అప్డేట్ చేసి ఇస్తారు. లేదా కింద నేను వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసి కూడా మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆ ప్రైస్కి వీళ్ళు అన్నీ ఇచ్చారు. పోర్ట్స్ HDMI 2.1 ఇచ్చారు, మొత్తం పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది ఆ ప్రైస్కి. సౌండ్ క్వాలిటీ నాకు బాగా అనిపించింది. ఓవరాల్గా UI చాలా ఫాస్ట్ ఉంది. నేను ఇంట్లో Samsung Neo QLED వాడుతున్నా, దాంతో కంపేర్ చేస్తున్నా నాకు ఫాస్ట్ అనిపిస్తుంది UI. ఇంకా కాన్స్ విషయానికి వస్తే వీళ్ళు 43 ఇంచ్ మోడల్, 50 ఇంచ్ మోడల్, 55 ఇంచ్ మోడల్ తీసుకొచ్చారు. అన్ని ఒకటే ప్యానల్స్ తీసుకొస్తే బాగుండేది. ఇది క్రోమ్ కాస్ట్కే సపోర్ట్ చేస్తుంది, యాపిల్ ఎయిర్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంటే బాగుండేది. అంటే పిక్చర్ విషయానికి వస్తే మరీ అంత డీప్ బ్లాక్స్ అయితే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం గ్రేష్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇది Android 11 పైన రన్ అవుతుంది. వీళ్ళు అప్డేట్స్లో కొంచెం వెనకైతే ఉన్నారు, దీన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.